అపార్థాలకు తావిచ్చే అనేక మందిలో నేను కూడా ఒకరినండి. ఓసారి మా ఆఫీస్ పై అధికారులు వస్తే ఉద్యోగులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మా మేనేజర్ గారిని పై అధికారులు ఏవో వివరణలు అడిగారు. ఆయన కాస్త తడబడగానే నేను మధ్యలో అందుకొని వివరణలన్నీ ఇచ్చేశాను. అలాగే ఒక పనిని ప్రతిపాదించి అమలు కోసం ఏం చేస్తే బాగుంటుందని మా మేనేజర్ గారిని సలహా అడిగారు. నన్ను అడగలేదు కదా, నేను నోరు మూసుకొని ఉండొచ్చు కదా. నా బుర్రలో ఏవో సలహాలు తళుక్కున మెరిసిపోతూ ఉంటే తట్టుకోలేక చెప్పేశానండి. పర్వాలేదు, నాకు చాలా విషయాలు తెలుసు అనుకొని నా భుజం నేనే తట్టుకున్నాను కూడా. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు స్వప్న గారు. స్వప్న గారు ఈ రోజు మనకి కార్న్స్ తో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. సో మరి ముందుగా స్వప్న గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. స్వప్న గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? ఓల్డ్ సిటీ నుండి వచ్చానండి. టీచర్ జాబ్ చేస్తున్నాను. టీచర్ గా చేస్తున్నారా? ఓకే. సో మరి ఈ రోజు కార్న్స్ తో బిర్యానీ అని నేను ఆల్రెడీ సకలకు చెప్పేశాను. కార్న్స్ తో బిర్యానీ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తారా? ఓకే అండి. రైస్ అండి, కార్న్స్, ఆలు, పుదీనా, బఠానీ, ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, బీన్స్, టమాటా, సాల్ట్, పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, క్యారెట్ అండి, కాజు. ఓకే. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ఎలా తయారు చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. కుక్కర్ పెట్టేసి సో డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్. ఓకే. అంటే ఎంత ఆయిల్ పడుతుంది? మనకు సరిపోయేంత చూసి వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఏం వేస్తున్నారు? అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఆలు అండి. కానీ చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టేసుకుంటే డైరెక్ట్ వేసేసుకోవాలి. క్యారెట్ అండి. ఓకే. సో ఆలు, అలాగే క్యారెట్, బీన్స్. బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టారు. బఠానీ అండి. ఓకే. అంటే ఇవి కొంచెం సేపు మగ్గాలా? అవునండి, ఆయిల్లో మగ్గాలి. ఒక 2 minutes. ఓకే, వెయిట్ చేద్దాం. సో 2 నిమిషాలు అయిపోయింది కదండి. టమాటా వేసుకోవాలండి. టమాటా. ఓకే. కొద్ది కొత్తిమీర అండి. కొత్తిమీర. ఓకే. పుదీనా. ఓకే. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. సో ఇవన్నీ ఆకులు చిన్న చిన్నవి కాబట్టి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి 3 కూడా తొందరగానే వేగిపోతాయి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఉప్పు. ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదండి, ఇందులో చూసి వేసుకోవాలి. అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం మనం చూసి వేసేసుకుంటే ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఓకే. రైస్ వేసేసుకోవాలి. ఓకే. రైస్ వేసేయాలి. కార్న్స్ కూడా వేసేసుకోవాలి. ఓకే. సో 2
2 నిమిషాలు మగ్గింది కదండి. అవునండి. మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కదండి, 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. ఓకే, 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్. వాటర్ ఓకే, సో అంటే కార్న్స్ కూడా వేసాం కదా, కార్న్స్కి సపరేట్గా ఇందులోనే మగ్గిపోతాయండి కార్న్స్. ఓకే. సో 1 కప్ మనం రైస్ తీసుకుంటే 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేయాలి. మూత పెట్టేసుకున్నాం. టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఓకే, సో 2 విజిల్స్ వచ్చాయి, అలాగే ప్రెజర్ కూడా పోయింది కదా. బౌల్లో తీసేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి. బౌల్లోకి తీసుకుందామా. మామూలుగా అయితే బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది కదా, ఇది కొంచెం వెట్లాగా ఉంది, ఎందుకని? కార్న్స్ వేసాం కదా, మెత్తగానే వస్తుందండి. ఓకే, సో కార్న్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం మెత్తగా వస్తుంది. ఓకే, గార్నిష్ చేసామండి ఇప్పుడు. ఓకే, కాజు అండి. కార్న్స్ బిర్యానీ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సకలు కార్న్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్మెల్ సూపర్గా ఉంది. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కార్న్స్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్స్, బియ్యం, టమాటా, ఆలు, బీన్స్, బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పోపు గింజలు, క్యారెట్, ఉప్పు, నూనె, కాజు. కార్న్స్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె పోసి నూనె వేడెక్కాక తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఆలు, క్యారెట్, బీన్స్ ముక్కలు, బఠానీలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా కలిపి బియ్యం, నానబెట్టిన కార్న్స్ ని కూడా వేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లో తీసుకొని